తనేంటి నన్ను పిలుస్తున్నట్టుంది, నాకు నిజంగా నన్ను పిలుస్తుందా, నన్నే పిలుస్తుంది ఎందుకు, ఏంటి అనుకుంటూ కళ్ళతోనే సైగ చేశాడు. సౌమ్య అక్కడ చూడన్నయ్య. సంతోష్ ఏంటి తను అక్కడ ఏముందని సైగ చేస్తుంది అనుకుంటూ అటు చూడగానే, ఏంటి మహి ప్రియతో ఇక్కడికి వచ్చాడు, ఉమ చూసిందా వాళ్ళని. సౌమ్య ఏంటి నీకు తెలియదా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని. సంతోష్ తెలియదు, నాకేం చెప్పలేదు ఉమ. ఏంటి మీ ఇద్దరు అలా సైగలు చేసుకుంటున్నారు. సంతోష్ ఉమ అది ఉమ ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు. సౌమ్య అంటే అది ఏం లేదు, ఇక్కడ కూర్చుంటే నీకు వాళ్ళు కనపడరు అని. ఇప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఉమ వాళ్ళని చూస్తే చాలా బాధపడుతుంది, అలా జరగకూడదు. ఉమా 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 ఏంటి సౌమ్య. సౌమ్య సంతోష్ గారికి రెస్టారెంట్ నచ్చలేదట. సంతోష్ ఈ డెవిల్ ఏంటి నన్ను ఇరికిస్తుంది. ఉమా ఏంటి నచ్చలేదా, నీకు తెలుసు కదా మన ఊర్లో మంచి రెస్టారెంట్ అంటే ఇదేగా. సౌమ్య అవును, కానీ తను ఆన్లైన్లో వేరే చూశాడట, అందుకే నాకు చెప్తున్నాడు. ఉమా అన్నయ్య ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ ఫుడ్లో కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయి. సౌమ్య ఏంటి ఉమా నువ్వు, పాపం ఆయన రెస్టారెంట్ అనుకున్నారట, మనం ఇక్కడికి వచ్చాం, పోనీ ఇంకా ఆర్డర్ చేయలేదు కదా, వెళ్దాం పదా. ఉమా అన్నయ్య మీకు అక్కడికే వెళ్ళాలని ఉందా. సంతోష్ అది సౌమ్య ఉమా అక్కడికి వెళ్దాం పదా అని చెప్పలేకున్నాడు. పైగా ఇక్కడ అసలు అంత బాగోలేదు, ఏమీ నాకు నచ్చలేదు. ఉమా సరే ఇంకా రాలేదు కదా, వెళ్దాం పదండి. సౌమ్య అమ్మయ్య ఎలాగోలా ఇక్కడ నుండి వెళ్తున్నాం. ఉమా చూడలేదు, అది నాకు చాలు. ఉమా నువ్వు వెళ్తూ ఉండు, నా పర్సు మర్చిపోయా. ఉమా సరే నేను కార్ దగ్గర ఉంటాను రా. సౌమ్య సంతోష్ ఏంటి డెవిల్ ఇలా చేసావు. సౌమ్య చేయకపోతే ఉమా చూస్తే మీ ఫ్రెండ్ ఘనకార్యం బయటపడుతుంది, పాపం తను అనుభవిస్తుంది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ ఊరికే వచ్చి ఎలా మాట్లాడుకుంటున్నారో, కొంచెం కూడా సిగ్గు లేకుండా. సంతోష్ సరే నువ్వు వెళ్ళి పర్సు తెచ్చుకో. సౌమ్య ఏంటి పర్సు లేదు, గాడిద గుడ్డు లేదు, నా ఫ్రెండ్ని బాధ పెట్టిన వాళ్ళు ఎలా లంచ్ చేస్తారో నేను చూస్తా. ఎక్స్క్యూజ్ మీ, కాస్త పేపరు పెన్ను ఇస్తారా. తీసుకోండి. సౌమ్య థ్యాంక్స్, చెప్తా మీ పని. హలో మిమ్మల్ని. ఏంటి మేడం. సౌమ్య ఈ జ్యూసు అక్కడ వాళ్ళకి మేడం. సౌమ్య ప్లీజ్ ఈ పేపర్లో అక్కడ శారీలో ఉన్న అమ్మాయికి ఇస్తారా, తనకు సర్ప్రైజెస్ అంటే ఇష్టం అందుకే. ఓకే మేడం. సంతోష్ డెవిల్ అందులో ఏం రాసావు. సౌమ్య అందులో నీ పేరు రాసా, ఇంకా నీ నంబర్ కూడా. అప్పుడు అర్థమవుతుంది కదా మనం ఇక్కడికి వచ్చామని, అందుకే. సంతోష్ ఏంటి నాణ్యం ఎందుకు రాసావు, నన్ను తన పర్సనల్లో ఇన్వాల్వ్ కావద్దంటాడు వాడు, కానీ నువ్వు. సౌమ్య అవునా, అయ్యో నాకు తెలియదు కదా, వెళ్ళి తెచ్చుకోండి. సంతోష్ సరే ఇప్పుడే వెళ్తాను. సౌమ్య నీకు మెంటలా, ఇలా వెళ్తే కనుక్కుంటారు, ఉండండి మీకు ఖర్చుతో ఇలా కడతాను. సంతోష్ ఏంటి ఇలా కట్టావు, ఏదో దొంగలా. సౌమ్య ఇలా కడితే గుర్తుపడతారు, ఉండండి నేను కూడా కట్టుకుంటాను, వెళ్ళండి అతన్ని ఆపండి వెళ్తున్నాడు. సంతోష్ అవును, అయ్యో దగ్గరికి వెళ్ళాడే, అయ్యో ఎవరు నన్ను ఇలా తోసింది, ఏంటి నువ్వు నన్ను అతనిపై అలా తోసావు, అతను వెళ్ళి ప్రియ మీద చూసేశాడు చూడు. సౌమ్య అదే కదా నా ప్లాన్, బాగా అయింది తనకి, లేకుంటే నా ఫ్రెండ్ని బాధపడుతుంది అతను. సంతోష్ ఏంటి నీ ప్లాన్ ఇదంతా, నీకు భయం లేదా. సౌమ్య ఎందుకు భయం, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని బాగా తిట్టాలనిపిస్తుంది, కానీ ఉమకి తెలుస్తుందని ఆగాను. సరే పదండి, ఉమ బయట ఉంది. మరో పక్క ఉమ ఏంటి అన్నయ్యకి రెస్టారెంట్ ఎందుకు నచ్చలేదు, బాగానే ఉందిగా, రాఖీ ఎక్కడున్నాడు, ప్యాకింగ్ చేసేస్తా అన్నాడు, అసలు కనపడడు, ఇక్కడే నిలబడితే వస్తాడేమో అనుకుంటూ చుట్టూ చూస్తూ, అవును ఈ బైక్ది రాఖీది కదా, మీటింగ్ ఉందని మహి తీసుకెళ్ళాడు, ఇది ఇక్కడ ఉంది అంటే మహి ఇక్కడికి వచ్చాడా, మరి మాకు కనపడలేదేంటి, సర్ప్రైజ్గా వచ్చాడా, మీటింగ్ ఉందని కావాలని చెప్పాడేమో, అలా ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాడేమో, ఆయన మాకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు నేనే ఇస్తా తనకు. మహి ఎక్కడున్నాను, అయినా ఇలా నేను ఫ్రంట్ డోర్లో కాకుండా ఇలా వెళ్తా, అప్పుడు ఆయన ఎక్కడుండేది నాకు బాగా కనిపిస్తుంది, ఎక్కడున్నాడు మహి, మమ్మల్ని సర్ప్రైజ్ మమ్మల్ని సర్ప్రైజ్ చేయడం కాదు, నేను నిన్ను చేస్తా చూడు,
ఎక్కడున్నాడు మహి, ఎక్కడున్నాడు? అదిగో అక్కడ. కానీ ఎవరితో వచ్చాడు? అక్కడ ఉంది ప్రియ కదా. అంటే తను ప్రియతో ఇక్కడికి వచ్చాడా? ఇద్దరు రెస్టారెంట్లో అనుకుంటూ వెనక్కి వెళ్తూ ఆయన తనని ఇక్కడికి రమ్మని చెప్పి ఉంటాడు. ఆయన నాకు తెలివి లేదు, ఆయన నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి? నా వెర్రి కాకపోతే. మరో పక్క మహి, ఎక్కడున్నావు నువ్వు? ప్రియ, హలో ఇక్కడ. మహి, ఏంటి ప్రియ నువ్వు ఇలా చేస్తున్నావు? అయినా నువ్వెందుకు వచ్చావు? వచ్చి నన్ను ఎందుకు ఇలా రమ్మని చెప్తున్నావు? ప్రియ, ఇప్పుడు ఏమైంది? కూర్చో ముందు, నువ్వు కూర్చో మహి ముందు. మహి, చెప్పు ఎందుకు వచ్చావు? నేనే వస్తా కదా. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ఏమన్నా ఉందా అసలు? నువ్వు నీ పిచ్చి చేష్టలు. ప్రియ, మహి ఇప్పుడు ఏమైంది చెప్పు, అలా కోపడుతున్నావు? మహి, ఏమైందేంటి? ఇలా అని ఒకవేళ ఉమకి తెలిస్తే తను ఎంత బాధపడుతుంది చెప్పు. ప్రియ, ఓ ఉమ బాధపడితే నీకేంటి చెప్పు. మహి, అలా వెంట అంటే తను ప్రియ, తను ఏంటి చెప్పు మహి, ఆగిపోయావు? మహి, అదేం లేదు కానీ నువ్వు ఈరోజే వెళ్ళు. ప్రియ, అంటే నువ్వు రావా? మహి, నేను ఇంకా కొన్ని రోజులు ఉంటా, నువ్వు వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడికి రా ఆకు, అక్కడికి రా అని ఫోన్ చేయకు, అర్థమైందా నీకు? ప్రియ, అప్పు మహి చాలా మారాడని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేమీ అనకపోవడమే మంచిది. మహిని ఎలాగైనా కూల్ చేయాలి. మహి, ఎందుకలా కోప్పడతావు చెప్పు. నీకోసమేగా నేను వచ్చాను. నువ్వు వెళ్ళమంటే వెళ్తానులే. సరే కానీ బాగా ఆకలిగా ఉంది, ఫుడ్ అన్నా ఆర్డర్ చేద్దాం. ప్లీజ్ మహి, ప్లీజ్ మహి. మహి, ఇంకా అలాగే ఉంటే అలా చెప్పు. మహి, మహి ప్లీజ్. మహి, సరే నువ్వు తిను, నేను త్వరగా వెళ్ళాలి. అసలే ఉమ వాళ్ళు బయటకు వెళ్ళాలి అన్నారు, కానీ నేను ప్రియ ఎక్కడొస్తుందో అని ఇక్కడికి వచ్చాను. త్వరగా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వాలి. ప్రియ, మహి వెళ్దువులే, అంత తొందర ఏంటి చెప్పు. ఉండు, బిర్యానీ ఆర్డర్ చేస్తా, నువ్వు తింటున్నావు అంతే, ఇంకా నో ఆర్గ్యుమెంట్స్, ఓకేనా? ఆర్డర్ ఇచ్చా, వస్తుందిలే కానీ ఇంకా మాట్లాడు మహి. ఏమైనా నేను చూడక చాలా రోజులు అయినట్టుంది నాకు. చాలా సన్నగా అయ్యావు తెలుసా నీకు. ఇంకా ఏంటి నువ్వు ఇలా నా మీద పోసావు? నీకు అసలు బుద్ధి ఉందా? సారీ అండి, వెనక ఎవరో తోశారు. ప్రియ, నీ వెనక ఎవరు లేరు కదా, మేము జ్యూస్ ఆర్డర్ ఇవ్వలేదే. అయినా నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? వచ్చి ఇలా నా మీద జ్యూస్ పోసావు. అసలు నిన్ను. మేడం, అక్కడ ఉండేవాళ్ళు మీకు ఈ పేపర్ ఇవ్వమన్నారు. ప్రియ, ఎవరూ లేరు అక్కడ. ఏమో మేడం, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇచ్చారు, అందుకే ఇలా వచ్చాను. మహి, సరే మీరు వెళ్ళండి. ప్రియ, ఏంటి నువ్వు అలా అరుస్తున్నావు? ఎవరైనా కావాలనే చేస్తారా? అసలు చూడు, అందరూ నిన్నే చూస్తున్నారు. ముందు ఆ పేపర్లో ఏముందో చూడు. ప్రియ, ఏప్రిల్ ఫూల్. మహి, ఏంటి? ప్రియ, ఏప్రిల్ ఫూల్ అని ఉంది. మహి నవ్వుతూ, ఎవరో నిన్ను బాగానే ఫూల్ చేశారు. ప్రియ, మహి. మహి, సరే కానీ వెళ్ళి క్లీన్ చేసుకో. ప్రియ, ఎవరు చేశారు ఇలా? ఎంతో ఇష్టంగా రెడీ అయ్యి వస్తే ఇలా చేశారు. నా మూడు మొత్తం స్పాయిల్ చేశారు. సౌమ్య, ఉమా 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 సౌమ్య వాళ్ళు వస్తున్నట్టున్నారు. సౌమ్య, అన్నయ్య వీళ్ళని చూసి వేరే రెస్టారెంట్ అన్నారా, లేక నిజంగా నచ్చలేదా? సౌమ్య, ఉమా, రాఖీ ఎక్కడున్నాడు? ఉమా, తెలీదు సౌమ్య, చూస్తూ ఉన్నా నేను కూడా. సౌమ్య, నువ్వెందుకు అలా ఉన్నావు? నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏమైంది? ఉమా, నేనా? ఎలా ఉన్నా? బాగున్నా. నా కళ్ళకేమైంది? బాగున్నాయి. అదిగో రాఖీ వాళ్ళు వచ్చారు. సౌమ్య, ఇంతసేపు ఏంటి రాఖీ? నువ్వు తను పికప్ చేసుకోవడానికి వెళ్ళావా ఏంటి? రాఖీ, అంటే అక్క అది ఉమా, రాఖీ పద ఇంక వెళ్దాం. అక్క, రాఖీ, అక్క మరి రెస్టారెంటు? ఉమా, కొద్దిగా దూరంగా ఉన్న రెస్టారెంట్కి వెళ్దామా? అన్నయ్య అక్కడ ఇంకా బాగుంది అంటున్నాడు, అందుకే. రాఖీ, ఇది బాగుంటుందిగా, మనం చాలాసార్లు వచ్చాము. ఉమా, పర్లేదు, అన్నయ్య చెప్పాడుగా, మనం అక్కడికి వెళ్దాం పదా. మళ్ళీ ఈలోపు మహి వాళ్ళు బయటకు వస్తే బాగుండదు. అలా వాళ్ళని చూస్తే రాఖీకి చాలా కోపం వస్తుంది. రాఖీ, అక్క రండి. ఉమా, సంతోష్, మరి నేనెక్కడ కూర్చోవాలి? రాఖీ, సంతోష్ గారు మీరు వెనక్కి కూర్చోండి, నా పక్కన శ్యామ్ ఉందిగా. సంతోష్, సరే ఉమ దగ్గర కూర్చుంటా. అయ్యో, ఉమ సైడు డోర్ రావడం లేదు, లాక్ తీ. రాఖీ, అయ్యో సంతోష్ గారు, అది లాక్ ప్రాబ్లం, మీరు సౌమ్య అక్క పక్కన కూర్చోండి, వెళ్ళండి. సౌమ్య, రాఖీ ముందు బాగానే ఉందిగా, ఇప్పుడు ఏమైంది? ఉమా, నువ్వు ఇలా రా. ఉమా, సౌమ్య కూర్చో, అలా అన్నయ్య రాగానే నువ్వు వస్తే చూడ్డానికి బాగుండదు, కూర్చో. ఏమవుతుంది?
సౌమ్య ఏంటి ఈ జెండా కర్ర దగ్గర నేను రాఖీ ఏంటక్క కోపంగా ఉన్నావు? నీ పక్కన కూర్చున్నందుకు పాపం సంతోష్ గారు ఫీల్ అవ్వాలి కానీ నువ్వు కాదు. సౌమ్య రాఖీ నిన్ను ఉమా ఉమా ఎందుకు అలా ఉన్నావు? ఉమా ఏం లేదు సౌమ్య బాగానే ఉన్నా. సౌమ్య ఏంటి సంతోష్ గారు ఉమకి మహి అక్కడ ఉన్నట్టు తెలిసిందేమో కదా? సంతోష్ అలా ఎలా తెలుస్తుంది? తనకి తెలియదు, తను మహి రాలేదని అలా ఉంటుందిలే. సౌమ్య ఉమా ఉమా దిగు. అలా అందరూ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఉమా మాత్రం సైలెంట్గా ఉంది. రాఖీ అక్క ఏమైంది నువ్వు అలా ఉన్నావు? ఉమా ఏం లేదు రాఖీ, ఎందుకు నాకు పదే పదే మహి వాళ్ళే గుర్తొస్తున్నారు. ఏమవుతుంది నాకు? నా మనసు అంతా ఎందుకు గందరగోళంగా ఉంది. నాకు వాళ్ళ గురించి ముందే తెలిసిన వాళ్ళని అలా చూడలేకపోతున్నా. మేడం ఫుడ్. ఉమా ఇప్పుడు నాకేమీ తినాలనిపించలేదు. ఇప్పుడు ఎలా అనుకుంటూ ఫోన్ వచ్చినట్టుగా మాట్లాడింది రాఖీ. ఎవరక్క ఫోను? ఉమా రాఖీ బావగారు మీటింగ్ అయిపోయిందంట, ఇంటికి వచ్చారు, నేను వెళ్తున్నాను. మీరందరూ సినిమాకి కూడా వెళ్ళి రండి, నేను వెళ్తున్నాను. రాఖీ అక్క నువ్వు తినకుండా. ఉమా ఇంట్లో బావగారితో పాటు తింటాలే, మీరు తినండి. సౌమ్య ఉమా ఉండు నేను వస్తా. ఉమా వద్దు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. సౌమ్య అదేంటి మహి అక్కడే ఉంటే ఎప్పుడు ఫోన్ చేశాడు తనకి? తను వాళ్ళని చూసింది, అందుకే తను ఇక్కడ ఉండలేకపోతుంది. చూడండి ఉమ ఒంటరిగా అలా వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది. సంతోష్ అవును సౌమ్య మనం కూడా వెళ్దాం. సౌమ్య రాఖీకి అనుమానం వస్తుంది, ముందు తినండి తర్వాత చూద్దాం. ఉమ మహి పొద్దున్నే ఫ్రెండ్షిప్ అంటే చాలా సంతోషించా. ఆయన మారారు అని చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆయన ఇలా అనుకొని నాతో ఫ్రెండ్షిప్ చేశారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఫ్రెండ్షిప్ అని నాతో స్నేహంగా ఉంటే నేను వాళ్ళని ఏమీ అనకుండా ఉంటాను అని. ఆ రోజు కూడా ప్రియతో తను అదే కదా చెప్పింది, తనతో స్నేహంగా ఉండాలని. నాకే బుద్ధి లేదు. మహి చాలా క్లారిటీతోనే ఉన్నాడు అనుకుంటూ నడుస్తూ ఎదురుగా వస్తున్న ఆటోని కూడా చూసుకోకుండా అలాగే వెళ్తుంది. ఈలోపు ఆటో అతను ఏమ్మా చావడానికి నా ఆటోనే దొరికిందా అనేసరికి తను ఎక్కడుందో అన్న విషయం గుర్తొచ్చి పక్కకి వెళ్ళి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిన ఉమకి వాళ్ళ అమ్మ ఏవో అడిగేసరికి తనకు కాస్త అలసటగా ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళి మహి గురించి తలుచుకుంటూ ఏడుస్తూ అలాగే ఎప్పుడు నిద్రపోయిందో కూడా తనకి తెలియకుండా నిద్రపోయింది. మరో పక్క సౌమ్య సంతోష్లు ఉమ ఒక్కటే ఒంటరిగా వెళ్ళింది అని కంగారుగా రాఖీ శ్యామ్లని మూవీకి పంపి వాళ్ళిద్దరూ హడావిడిగా ఇంటికి వచ్చి చూసేసరికి ఉమ నిద్రపోవడం చూసి అక్కడే బయట హాల్లో కూర్చుని ఉన్నారు. సంతోష్ డెవిల్ ఏంటో కదా ఇదంతా. సౌమ్య నీకేముంది, మీ ఫ్రెండ్ లాగే మీరు ఆలోచిస్తారు, ఏముంది ఇందులో మీకు అంత స్పెషల్ అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయింది. సంతోష్ ఏమనాలో తెలియకుండా అలాగే ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. ఈలోపే మహి కూడా వచ్చాడు. మహి ఏంటో ఎక్కడున్నావు? మీరు బయటకు వెళ్ళాలి అని చెప్పింది ఉమ, వెళ్ళలేదా? చేసిందంతా చేసి ఎలా మాట్లాడుతున్నాడో చూడు అనుకుంటూ కోపంగా మేడ మీదకి వెళ్ళాడు మహి. ఏమైంది వీడికి? ఉమ ఎక్కడుంది అనుకుంటూ డోర్ తీయగానే ఉమ నిద్రపోతుందా, అయినా తనకి హెల్త్ బాగుందా అని దగ్గరికి వెళ్ళి తన తలపై చేపెట్టగానే ఉమ ఉలికిపడి లేచింది. ఉమ ఓహో మీరు వచ్చారా, ఏదో కాస్త నిద్ర పట్టింది. మహి అవునా, ఎందుకు అలా ఉన్నావు? కళ్ళు ఎందుకు అలా వాచినట్టున్నాయి? ఏమైంది ఉమ, అంతా బాగానే ఉందా? ఉమ బాగుందండి, పదండి భోజనం చేద్దురు. మహి వద్దు మేము అక్కడే తిన్నాము. ఉమ మేము అంటే ఎవరండి? మహి అంటే అది మీటింగ్లో అందరూ. ఉమ అవునా, సరే ఇక రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రాత్రి మీరు ఊరు వెళ్ళాలి కదా. మహి ఏంటి నేను ఊరికా? ఉమ అవును అండి, మీరు నా కోసం ఇక్కడేమీ ఉండనవసరం లేదులేండి, ఈ రాత్రికి మీరు వెళ్ళిపోండి. వచ్చేటప్పుడు వేసుకున్న బట్టలను అరేంజ్ చేశాను, ఇంకా ఇక్కడ ఉన్న వాటిని మీరు ఎలాగో తీసుకెళ్లారు కదా, ఇంకా మీకు ఇష్టం లేకపోయినా మీకోసం నిన్న రాత్రి స్నాక్స్ తయారు చేశాను, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. మహి ఉమ అది ఉమ నా కోసమని మీరు ఇక్కడికి వచ్చారు, అది చాలు. కండిషన్స్ పెట్టి నాన్నని చూడ్డానికి వచ్చిన ఆయన అడగగానే మీరు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు. ఇక మీరు ఇక్కడ నుండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఉండండి, మీకు టీ తీసుకుని వస్తా. మహి ఏంటి ఉమ ఇలా మాట్లాడుతుంది, తన మాటలేంటో తేడాగా ఉన్నాయి, ఏమై ఉంటుంది? బయట సంతోష్ ఉన్నాడుగా, వాడిని అడుగుతా. సంతోష్ ఏంటో నాకు మహిని చూస్తే చాలా కోపంగా ఉంది,
వాడితో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం కలగలేదు. అవును, నా ఫోన్ ఎక్కడుంది? ఈరోజు అమ్మకి అస్సలు ఫోన్ చేయలేదు. తనతో మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది. ఎక్కడుంది ఫోను? గదిలోనే ఉంది అనుకుంటా. గదిలోకి వెళ్ళి ఫోన్ ఎత్తుకుతూ ఉన్న సంతోష్కి అక్కడే రాకి బెడ్ మీద నిద్రపోతున్న సౌమ్య కనిపించింది. తనని చూస్తూ, అమ్మాయిలు కోపంగా ఉన్న నిద్రపోతున్న చాలా అందంగా ఉంటారు, ఎందుకో కదా. అవునండి, మేము ఎలా ఉన్నా చాలా అందంగా ఉంటాం, కానీ మీరే ఒప్పుకోరు కదా. సౌమ్య చాలా మంచిది. ఉమా అంటే తనకి ప్రాణం. ఇలాంటి స్నేహితురాలు అందరికీ ఉండాలి. ఈ అమ్మాయి ఏంటో అల్లరిగా, కోపంగా బుద్ధి చెప్పడంలో ప్రియని ఎలా చేసింది. తను అంతలోనే మళ్ళీ నార్మల్ అయింది. హోటల్లో మిగిలిన అన్నాన్ని ప్యాక్ చేపించి మరి బయట ఉన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు నాకు చాలా అందంగా కనిపించింది. అప్పుడు అసలైన అందం అంటే ఎదుటివారికి సాయం చేసేటప్పుడు కదా తెలిసేది. నువ్వు చాలా బాగుంటావు డెవిల్. ఇంకా నాకు ఈ 2 రోజుల్లో చాలా దగ్గర అయ్యావు. ఏంటో కదా ఈ విచిత్రం. నువ్వు నాతో గొడవ పడినా నాకు మాత్రం చాలా ఇష్టంగా ఉంది అనుకుంటూ సౌమ్యని చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉండగా మహి వీడేంటి సౌమ్యని ఇలా చూస్తూ నిలబడ్డాడు. రేయ్ రేయ్ ఏంటి పలకడు? రేయ్ రే సంతోష్ సంతోష్ ఏంట్రా? మహి నువ్వేంటి ఇక్కడ? అది సౌమ్యని చూస్తూ ఏంటి కదా అనుకుంటూ కళ్ళతో సైగ చేశాడు సంతోష్. ముందు నువ్వు ఇలా రా, నా కథ కాదు, ఉండు నీ పని చెప్తా. మహి ఏమైందిరా? సంతోష్ నువ్వెక్కడికి వెళ్ళావురా? మహి అంటే అది మీటింగ్. సంతోష్ నాకు తెలియని మీటింగ్ ఏముందిరా నీకు? మహి అంటే సంతోష్ అది వీడికి ప్రియ గురించి చెప్తే ఒకవేళ వీడు ఉమ్మకి చెప్పేస్తాడేమో. అసలే వీడు ఏది దాచిపెట్టుకోడు. సంతోష్ ఏంటి మహి సైలెంట్గా ఉన్నావు? మహి సంతోష్ అది అది ఉమ. మహి టీ తీసుకోండి. అన్నయ్య మీరు వచ్చేసారా? రాఖీ కనిపించలేదు. సంతోష్ ఉమా మేము అప్పుడే వచ్చాము. రాఖీ వాళ్ళు సినిమాకి వెళ్ళారు. మీ ఫ్రెండ్ గదిలో నిద్రపోతుంది. ఉమా అవునా? సౌమ్య ఎందుకు వచ్చింది వెళ్ళకుండా? సంతోష్ లేదు ఉమా, నాతో పాటే వచ్చింది. ఉమా అవునా, సరే అన్నయ్య, మీకు కూడా టీ తెస్తా ఉండండి. సంతోష్ పద ఉమా, నేనే వస్తున్నా అక్కడికి. ఉమా మహి ఏంటి? ఉమా చాలా బాధగా కనిపిస్తుంది. ఎవరన్నా ఏమైనా అన్నారేమో కదా. సంతోష్ ఏంటి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఉమా అన్నయ్య తీసుకోండి. అవును అన్నయ్య, మహి ఊరికి వెళ్తున్నాడు. మీరు కూడా వెళ్తున్నారా? మీరు అన్నీ ప్యాక్ చేసుకున్నారా? లేక నేను హెల్ప్ చేయనా? సంతోష్ ఏంటి మహి వెళ్తున్నాడా? అవునన్నయ్య ఆయన వెళ్తున్నాడు. సంతోష్ ఉమా అది నువ్వు వాడి గురించి తప్పుగా అనుకున్నావేమో. ఉమా నేను తన్ని ఎప్పుడు తప్పుగా అనుకోలేదన్నయ్య. నేను తన గురించి ఆలోచించిన విధానమే తప్పు అని నాకు బాగా తెలిసి వచ్చింది. ఇంకా మీరు తనతో దేని గురించి అడగండి, మీకు అర్థమవుతుంది కదా నేను దేని గురించి అంటున్నాను. సంతోష్ అలాగే ఉమా. పాపం ఉమా వాళ్ళని అలా చూసి చాలా బాధపడుతుంది. ఎవరికైనా అలాగే ఉంటుంది. మహి పాపం తన్ని చాలా బాధ పెడుతూ ఉన్నాడు. ఉమా సౌమ్య 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 ఉమా ఏంటి ఒక్కదాని వచ్చి గదిలో ఏం చేస్తున్నావు? ఉమా అదేం లేదు కానీ నువ్వు రాఖీతో వెళ్ళకుండా ఎందుకు వచ్చావు? సౌమ్య నీకు తెలుసు నేను ఎందుకు వచ్చాను, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఉమా సరే ఇక వదిలే దాని గురించి. సౌమ్య ఏంటి ఉమా? వదిలేసే టాపిక్ అది. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అన్నయ్య అలా రెచ్చిపోతున్నాడు. నువ్వు ఇలా సాఫ్ట్గా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటే ఉమా సౌమ్య మనం బుద్ధి చెప్తేనే వాళ్ళు మారుతారా, లేకుంటే మారరా? చూడు సౌమ్య, నేనేదో అంటే మారి బుద్ధి చెప్తేనే నాతో బాగుంటారంటే నాకు అలాంటి ప్రేమ వద్దు సౌమ్య. అయినా మహి ఎప్పుడు నన్ను భార్యగా చూడలేదు. ఇంకా చెప్పాలంటే మనిషిలాగా కూడా చూడలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నా. కానీ అలా అనుకోవడం కూడా నా తప్పే అని నాకు బాగా అర్థమైంది. సౌమ్య ఉమా ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు? నువ్వేనా? అసలు నేను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా వదలవు, కానీ ఇప్పుడు ఉమా. సౌమ్య అలా అన్ని చోట్ల పని చేయవు. బంధాలను తెగేదాకా లాగకూడదు. సరే కానీ పద, మళ్ళీ రాకి వచ్చి అక్క తినడానికి ఏం లేవా అంటాడు. సౌమ్య ఉమా నేను సాయంత్రం వెళ్ళిపోతా. అమ్మ ఫోన్ చేసింది. బావగారు ఫ్రెండ్ ఉన్నారట, నన్ను చూడడానికి వస్తా అన్నారంట. ఉమా మరి నువ్వేం చెప్పావు? సౌమ్య ఏం అర్థం కాలేదు నాకు. అమ్మ నన్ను ఈరోజే రమ్మంది. నాకేమో నిన్ను ఇలా వదిలి
ఉమా సరే చూద్దాం, ముందు ఫ్రెష్ అయ్యి రాపో. మహి రే సంతోష్, ఏంట్రా నువ్వు నాతో మాట్లాడకుండా ఉన్నావు? సంతోష్, మహి నేను నీతో మాట్లాడాను, నాకు మాట్లాడబుద్ధి కావడం లేదు. అది సరే కానీ ఈరోజు మనకు టికెట్స్ బుక్ చేశాను. మహి ఏంటి బుక్ చేసావా? సంతోష్ అవును, నీకేంటి అభ్యంతరం? మహి నేను రాను, నువ్వు వెళ్ళు. మా సంతోష్ ఓ ఇంకా బాధ పెట్టడానికి ప్లాన్స్ ఉన్నాయా? మహి ఏంటి ప్లాన్స్? సంతోష్ అవును, యముడు గారికి ఇంకా కొన్ని బాధ పెట్టే శిక్షలు ఉన్నాయి కదా. మహి ఏమంటున్నావురా? సంతోష్ అదే మిస్టర్ యమ, ఈరోజు రెస్టారెంట్లో మీ శిక్షలలో ఒకటి ప్రవేశపెట్టారు కదా. మహి సంతోష్ రెస్టారెంట్? సంతోష్ అబ్బా, యముడు గారు శిక్షలలోనే అనుకున్నా, యాక్టింగ్లో కూడా బాగానే ఆరితేరారు. ఎందుకు అబద్ధం చెప్తావు? నిన్ను ప్రియని మేము చూసాము. మహి ఏంట్రా నువ్వు అనేది? సంతోష్ అవును, మీరు వచ్చిన రెస్టారెంట్కి మేము వచ్చాము. మహి అంటే ఉమా మమ్మల్ని? సంతోష్ చూసింది. అక్కడికి మేము తను చూడకూడదని ఎంత ప్రయత్నించినా ఆఖరికి తను మిమ్మల్ని చూసింది. పాపం రా, నువ్వు రాలేదని కారులోనే సాడ్గా ఉంది. ఇంకా మిమ్మల్ని అలా చూసి మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా అక్కడి నుండి వచ్చింది. నీకు కొద్దిగా కూడా మనస్సాక్షి లేదురా. తనకి ఏమన్యాయం చేసిందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం తన్ని చాలా బాధ పెడుతున్నావు మహి. నిన్ను ఏమీ అనలేకపోతున్నా.